మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, సంపూర్ణ మనిషిగా మారటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సో భూమి కూడా మీరు అనుకున్నట్టు ఇంత అందంగా లేదు. కొంతకాలం మంచుతో కప్పబడి, కొంతకాలం అగ్నిగుండమై, రకరకాలైనటువంటి పెను మార్పుల తర్వాత ఒక భూమి వాతావరణం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా తనకు తానుగా జరిగినవి అన్నది గ్రహించాలి. ఎవరి ప్రోద్బలమో లేదు, ఎవరో ఉండి చేస్తున్నారంటే ఎవరో ఉండి చేస్తున్నారనేది వేరే విషయం. సో మనకి పురాణ బేస్లో ఉన్న రకంగా కాదు, తనకు తానుగా జరుగుతున్నటువంటి వాస్తవం, సత్యం. ఆ నేపథ్యంలో ఫర్టిలైజేషన్ ప్రాసెస్లోనే, ఫర్టిలైజ్ అయినప్పుడే శరీరం, దానికి సంబంధించినటువంటి స్పర్శ, ఈ రెండు కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఈ రెండు, వీటికి స్పర్శ జ్ఞానం మెదడుతోనే సాధ్యమవుతుందా? మరి మెదడు ఉంటేనే జరుగుతుందా అంటే ఉత్త మెదడుతోనే జరిగేది ఏం లేదు. దానికి సెన్స్ ఆర్గాన్స్ కావాలి. ఈ సెన్స్ ఆర్గాన్స్ ఉంటేనే మెదడుకు ఇన్ఫర్మేషన్ చేరి అక్కడి నుంచి మిగిలిన మనసు ఏర్పాటు కావటం అన్న జరుగుతుంది. కానీ సెన్స్ ఆర్గాన్స్ లేకుండా కేవలం మెదడు ద్వారానే కొన్ని మాత్రమే ప్రక్రియలు సాధ్యం అవుతాయి, కానీ అన్నీ అవడానికి అవకాశం లేదు. ఈ రకంగా ప్రాసెస్ స్టార్ట్ అయితే మరి అటు ఈ స్పర్శకు సంబంధించింది గ్రోత్, దాన్నే మనం స్పర్శకు సంబంధించినటువంటిది అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పక్క, శరీరానికి సంబంధించినటువంటి కణం గ్రోత్ ఇంకొక పక్క. ఈ రెండింటిని మనం గమనించినట్టయితే ఈ కణ నిర్మాణం, దీని గ్రోతు, అలా జరుగుతున్నటువంటి గ్రోతు వేరువేరుగా ఉంటుంది. ఇది పెరిగినంతగా అది పెరగదు. ఈ రెండు శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించినటువంటి అంశాలు ఈక్వల్గా ఉండడానికి అవకాశం లేదు. ఈ రెండు కూడా తన దారిలో అవి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మనసుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి. సో వృక్ష గింజలో మనకి మొత్తం సీడ్ ఇస్ ద కోడ్ ఆఫ్ ద ప్లాంట్ అంటారు. సో మహావృక్షానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కోడ్ రూపంలో ఇక్కడే ఉంది కాబట్టి మనం నాటినప్పుడు, దానికి కావలసినటువంటి ప్రాసెస్ చేసినప్పుడు దాని విస్తరణ స్టార్ట్ అయిపోతుంది. సో సంపూర్ణమైనటువంటి విస్తరణ స్టార్ట్ అవుతుంది. అది అలాగే ఉంటే ఉపయోగం లేదు, ఆ విస్తరణ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి. మరి అండం, పిండం, అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో అందులో భిన్నత్వం, బహుశా భిన్నత్వానికి అక్కడే బీజం కావచ్చు, ఏకత్వం నుంచి భిన్నత్వం రావటానికి. సో ఒక్క కణం నుంచే అన్ని అవయవాలకి అవే వస్తున్నాయి. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క రకమైనటువంటి కణాలు ఉంటున్నాయి, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. ఇవన్నీ కూడా భిన్నత్వం ఈ ఏకత్వం నుంచే సంతరించుకుంటుంది. నేను చెప్తున్నది ఇక్కడ ఏంటి అంటే, అదే రకంగా వచ్చినటువంటి స్పర్శ జ్ఞానంతో ప్రకృతిలో ఉన్నటువంటి ఇంద్రియాలతో ఏర్పడినటువంటి ఆ ఇంద్రియ మనసు కూడా ఇక్కడ జీవిలో కనిపిస్తుంది. ఈ ఇంద్రియ మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఇంద్రియాల ద్వారా ఏర్పాటైనటువంటి మనసు, సో పరమాత్మ యొక్క సూక్ష్మ అంశ కూడా దానితో పాటు ఉంటుంది. సో దీన్ని మనం విస్తరించే మార్గాన్ని మనం చూడాలి. ద మైక్రో లీడ్స్ టు మ్యాక్రో అండ్ మ్యాక్రో లీడ్స్ టు మైక్రో, దిస్ ఈజ్ ఎ సైకిల్. మరి ఇక్కడ జరగటం లేదా? ద మైక్రో లీడ్స్ టు మ్యాక్రో అగైన్ ఇస్ డిస్పర్సింగ్ ఇన్ ద నేచర్. సో ఇలాంటి ప్రాసెస్సే జరుగుతున్నది. విశ్వంలో వేరు, మనలో వేరు జరగటం లేదనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. మరి ఇలా ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా అంతఃకరణ జరిగినప్పుడు, ఆత్మీకరణ లోపల జరిగినప్పుడు, ఎప్పుడైతే ఇలాంటి విధానం జరుగుతున్నదో పరమాత్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ అంశ విస్తరణ దిశగా ప్రయాణం చేస్తుంది, ప్రస్థాన దిశగా ప్రయాణం చేస్తుంది. అందుకని చెప్పి ఈ ప్రస్థాన ధ్యానానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందో అంటే, అసలు సత్యం తెలియకనే గతంలో చాలామంది ఎన్నో ప్రయోగాలు చేశారు, ప్రయత్నాలు చేశారు, ఫెయిల్యూర్ని చవిచూశారు. ఎందుకంటే ఇక్కడ ఎలా జరుగుతున్నది, ఎలా చెప్తున్నాను అన్నది ఇంపార్టెంట్. ఏం చెప్తున్నానన్న కాన్సెప్ట్ కంటే కూడా ఎలా చెప్తున్నాను దీన్ని. సో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి అంశాన్ని మీరు అంచెలంచెలుగా ప్రస్థాన దిశలో దాన్ని పయనింపచేస్తే, అంతఃకరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి జీవాత్మ నెక్స్ట్ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే అంతరాత్మగా పరిణామం చెందుతుంది. దాన్నే మనం మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీగా చెప్తూ ఉంటాం. ఈ మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ దశ వరకు వస్తే అహంకారం అన్నది దాదాపుగా సమాధి స్థితిలోకి వెళ్ళింది అని చెప్పచ్చు.
బయటకు మనకున్నటువంటి క్వాలిటీ అది చూడొచ్చు. ఎక్కడైతే అహంకార రహితంగా ఉంటుందో అక్కడ మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ ఉందని దాని అర్థం. సో మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ వరకు వస్తే, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మీకున్నటువంటి మనసుని మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ వరకు మీరు తెచ్చి తర్వాత నాకు ఇవ్వండి, దాన్ని ఏం చేయాలో నేను చేస్తానని చెప్పాను. మరి ఇంతవరకు అలాంటి దాఖలాలు ఏం నాకు కనిపించలేదు. మరి ఈ మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీని అలాగే ప్రస్థానం చేసినట్లయితే దాన్నే మనం ఆత్మగా దర్శించవచ్చు. అలాగే ద ప్యూర్ కాన్షియస్నెస్ స్టేట్, దాన్నే మనం దివ్యాత్మగా చెప్తూ ఉంటాం, ఆ స్థాయిని చూడొచ్చు. ఇదే ప్రస్థానం కొనసాగిస్తే నిత్యం మనం ఈ ధ్యాన మనో ప్రస్థానంలోనూ ఎక్కడో మీకు అవకాశం ఉన్న చోట మీ ఇంట్లోనూ ఈ ప్రస్థాన దిశగా సాగుతున్నటువంటి ధ్యానాన్ని కంటిన్యూ చేసినట్లయితే పరమాత్మను సైతం ఈ బతుకున్నంత కాలంలోనే మనం దర్శించవచ్చు. దట్ ఈస్ ద లైటింగ్. ఆ తేజస్సే నథింగ్ బట్ ఎన్లైటన్మెంట్. ఏదైతే తేజస్సును మనం దర్శించగలుగుతున్నామో దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. ఒకసారి తేజస్సును దర్శించిన తర్వాత కంప్లీట్గా మనిషి యొక్క రూపురేఖలు మారిపోతాయి. అంటే వింత జంతువులాగా తయారవుతాడని కాదు, రూపురేఖలు మారుతాయి. ఏంటంటే అతనికి ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ, పట్టుదల కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, తన యొక్క పర్సనాలిటీ కానీ, అతని యొక్క హావభావాలు కానీ, అతనికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, హౌ టు మింగిల్ విత్ ద పీపుల్ అని కానీ, మొత్తం సమాజంలో అతను ఒక డైనమేట్గా తయారవుతాడు. ఒక్కసారి ఎన్లైటన్మెంట్ అన్నది జరిగి తీరుతుందా? మహాయోగులకే అది జరుగుతుందా? ఇది ఎక్కడో అరణ్యాల్లో తపస్సు చేసుకునే వాళ్ళకో లేదు హిమాలయాల్లో కూర్చున్న వాళ్ళకే జరుగుతుందా అంటే కాదు. ఇలాంటి అపోహలే వారసత్వ సంపదగా గురు శిష్య పరంపరలో వచ్చేస్తున్నాయి. ఇదంతా మనకు కాదు, ఎవరికో. ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఎవరికో. మరి మనం ఎందుకున్నట్టు? మనలో ఏమున్నట్టు? మనలో ఉన్నదే. ఎక్కడో కొత్తగా ఏం చెప్పడం లేదు, మనలో ఉన్నదే. మనం అక్కడి నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్ అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా అనుకుంటామో సమభావన అన్నది అక్కడ ఏర్పడుతుంది.